మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు తన స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో అనేక మందికి బోధిస్తూ ఉన్నాడట. బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తన స్వజనులు అనుకోండి, వాళ్ళు అంటున్నారు, ఏంటి ఇలా బోధిస్తున్నాడు, ఇతని బోధ ఏంటి అని అతని బోధకు ఆశ్చర్యపడి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చిందని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిది అని ఉంది. ఇది మనం చదువుకుని వచనం. యేసు ప్రభు వారు చేసిన బోధ, ఆయన చేసిన కార్యాలను గుర్చినటువంటి ప్రత్యక్షత అలాగే ప్రచారం రెండు కూడా వీళ్ళు ఎరిగి ఉన్నారు. బోధ విన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది, అలాగే ఆయనను గూర్చిన ప్రచారం వాళ్ళ చెవున పడ్డప్పుడు కూడా ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది, వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది ఆయన గురించి. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే, యేసు ప్రభు వారు వాళ్ళ సమాజంలోని వాడు, వాళ్ళు ఎరిగినవాడు, బాల్యం నుంచి వాళ్ళు చూస్తున్నవాడు. వడ్లవాని కుమారుడు అంటే చెక్క పని చేసుకుంటాడు, వడ్రంగి వాని కొడుకు. వడ్లవాడు అంటే వడ్రంగి పని చేసేటువంటి వ్యక్తి, చెక్క పని చేసుకుంటారు. వాళ్ళమ్మ మరియమ్మ, వాళ్ళిద్దరికీ ప్రథమ పుత్రుడుగా యేసు జన్మించాడు. యేసు తరువాత యోసేపు, చూడండి, యాకోబు, యోసేపు, సీమోను, యోదా. యేసు తర్వాత మళ్ళీ 4 కొడుకుల్ని కన్నది మరియమ్మ. యేసు ఒక్కడే కాదు, కన్యగా ఉండి యేసును గన్నది. యేసయ్యకు జన్మనిచ్చిన తరువాత యోసేపుకు భార్యగా ఉండి 4 కొడుకుల్ని గన్నది. ఒకరికంటే ఎక్కువ మంది కూతుళ్ళను గన్నది, కనీసం 2 కూతుళ్ళు అనుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ యాకోబు, యోసేపు, యోదా, సీమోను అనే 4 కొడుకుల పేర్లు చెప్పారు. ఇతని సోదరి మణులందరూ మనతోనే ఉన్నారు కారు, అంటే తోడబుట్టినోళ్ళు. సహజంగా ఒక బోధ ఏముందంటే, మరియా పురుష సాంగత్యము ఎరుగలేదు, యేసుని కని అలాగుండిపోయింది అనే బోధ ఒకటి ఉంది. ఆ బోధ ఎంతకు తీసుకెళ్ళిందంటే మరియను కూడా పూజించే స్థాయికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆమె దేవుణ్ణి కన్నది గనుక దేవమాత, దేవుని తల్లి అని మరియకు కూడా ఆరాధనలు జరిపి పూజలు చేసి మరియకు కూడా మ్రొక్కేటువంటి వ్యక్తులు ఉన్నారు. పెద్ద తిరునాళ్ళు కూడా చేస్తారు. అయితే అక్కడ యేసయ్య కూడా ఉంటాడు, కానీ యేసయ్య చిన్న బాలుడు అన్నమాట, బాల యేసు. మరియమ్మ సంఖలో ఉంటాడు అన్నమాట. యేసయ్యను సంఖలో పెడతాడు, అంటే బాల యేసు అంటే నువ్వు చిన్నోడివి, ఎంతైనా మీ అమ్మ పెద్దది అన్నట్టు. కానీ లేఖనం అందుకు ఒప్పుకోదు. పూజార్హుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరాధనీయుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షణ పొందవలసిన నామం ఒక్కటే, అది యేసునామం. సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధాన మహిమతో లేచి మనందరి రక్షణకు కారణమైన వాడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తుతి, మహిమ, ఘనత, స్తోత్రము సమస్తము కూడా ఆయనకు తగును. అది ఏ నరునికి, ఇక ఇతర ఏ వ్యక్తులకు కూడా మనం ఆపాదించకూడదు, ఆరోపించకూడదు. ఇక మరియ విషయానికి వచ్చేటప్పటికి, మరియ యేసును మాత్రమే కానీ ఆగలేదు. యేసును కనువరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను అని రాయబడి ఉంది. యేసును కనువరకు యోసేపు అంటే మరియ భర్త అయిన యోసేపు ఆమెను ఎరుగకుండెను. ఎప్పటి వరకు ఎరుగకుండెను? యేసును కనువరకు. అది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్తున్న సాక్ష్యం. ఏమి చూస్తారా వచనం? చూడండి, 1:25 చివరి వచనం. ఆమె కుమారుని కనువరకు, ఆమెను కుమారుని కనువరకు ఎరగకుండిందంటే తర్వాత ఆమెను ఎరిగున్నాడు. ఓకేనా? అంటే పర్టికులర్ టైం చెప్పాడు, ఈ టైం వరకు ఆమె ఆయన వారు వేరుగా ఉన్నారు, తర్వాత వారు భార్యాభర్తలుగా
వారు దాంపత్య జీవితంలో జీవించారు అనేది స్పష్టంగా చెప్తున్న వచనం ఇది. దానికి రెండవ లేఖనం, అలా వారిరువురు భార్యాభర్తలే మళ్ళా సంతానాన్ని కన్నారు. అలా కన్నటువంటి సంతానం 4 కొడుకులు, 1 కంటే ఎక్కువ మంది కూతుళ్ళు ఉన్నారు. కాబట్టి మరియను ఒక దేవుడుగా లేక దేవతగా భావించటం వాక్య విరుద్ధం. అర్థమైందా? ధన్యురాలైనటువంటి వ్యక్తి, ఆమె సైతం చివరికి శిష్యులతో కలిసి ఒక శిష్యురాలుగా మేడగదెక్కింది ఆమె కూడా. అర్థమైందా? ఇక ఆమె దేవుడైతే, ఆమె దేవత అయితే ఇంకా ఆమె మేడగదెక్కి ఆమె ప్రార్థన చేసే అవసరం లేదు ఇక. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే దేవునిలో ఏ లోపము ఉండదు, ఏ పాపము ఉండదు. కానీ మరియలో లోపాలు ఉన్నాయి, పొరపాట్లు కూడా ఉన్నాయి. మొట్టమొదటిది, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మరియా. అందరి వ్యక్తుల్లాగానే ప్రత్యేకంగా జీవించినటువంటి వ్యక్తి. యేసును కన్నంత వరకు ప్రత్యేకంగా ఉంది, కానీ అందరితో కలిసి మామూలుగానే దాంపత్య జీవితం, సంసార జీవితంలో అందరితో పాటు ఈక్వల్గా బ్రతికిన ఆమె కూడా. ఎందుకంటే సంతానం ఉంది ఇక్కడ. వీటితో పాటు మనుషుల్లో ఉండే లోపాలు ఆమెలో కూడా ఉన్నాయనే మాట అనడానికి నేను సాహసించాను. మరియలో కూడా లోపాలు ఉన్నాయని. వాటిలో ఒకటేంటంటే, ఒక దశలో యేసు ప్రభువుకి పిచ్చి పట్టింది అని, ఆయనకు మతి భ్రమించింది, మతి చలించింది అని అక్కడున్న స్థానికులు ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని వీరు కూడా నమ్మారు. నమ్మి పిచ్చి పట్టిన కుమారుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆమెతో పాటు మిగిలిన కుమారులు ఒక చోట యేసు బోధిస్తుంటే ఆయన తీసుకొని పోవటానికి వచ్చారు. అంటే ఇక్కడ ఆయనకు మతి భ్రమించింది లేక పిచ్చి పట్టింది అని నమ్మిన వాళ్ళలో మరియ కూడా ఉంది. అక్కడ ఎదుగో నీ తల్లియు నీ సహోదరులు నీ కొరకు బయట నిలిచి ఉన్నారు అనే వచనం దగ్గర, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా మాటలు విని గైకొనుచున్న మీరే అంటాడు అక్కడ. చూస్తారా వచనం? మార్కు సువార్త 3వ అధ్యాయమా? చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వచనం అక్కడ ఉంది. ఓకేనా? 20వ వచనం నుంచి చూసుకోండి. బైబిల్ తీసి, మరియా అలాగే మిగిలిన సోదరులు కూడా యేసుకు మతి చెలించున్నదని వారు ఆయన్ని పట్టుకొని వచ్చారు. చూడు, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనా వారికి వీలు లేకపోయినను ఆయన ఇంటివారు సంగతి విని, ఇంటివారు అన్నాడు, అందులో మరియ లేదు కదా అని మీరు అంటారేమో. ఆ మాట మీకు 31లో ఉంటుంది అన్నమాట. 20లో ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. చెప్పింది ఎవరు? మతి చెలించింది, మా వాడికి మెంటలెక్కింది, పిచ్చెక్కింది, అందుకే పిచ్చి పనులు చేస్తున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని పట్టుకొనబోయింది ఎవరు? ఇంటివారు. ఆ ఇంటివారులో ఎవరెవరు ఉన్నారు చూడు. ఆయన సహోదరులను, 31వ వచనం, ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. అది లెక్క. ఇందులో మరియమ్మ చూడు. అంటే యేసయ్యను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళలో మరియ కూడా ఉంది. చూడండి, మానవ సంబంధమైన బలహీనతలు మరియలో కూడా కనపడుతున్నాయి. బాప్తిస్మిచ్చి యోహాన్లో కూడా కనపడతాయి. మరియమ్మలో కనపడ్డట్టే యోహాన్లో కూడా కనపడిద్ది. ఎలా? మరియమ్మ గాబ్రియల్ దూత వచ్చి చెప్పింది ఎవరికి? ఏమని చెప్పాడు? నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది, అతడు ఇలా అవుతాడు, తన ప్రజల్ని ఇట్లా చేస్తాడు, రక్షకుడు పుడతాడమ్మా అని కొంత సమాచారం అనేది మరియమ్మకి గాబ్రియల్ దూత ఇచ్చాడు. అవునా? రెండవది, 12 ఏళ్ల వయసుకి ఆ సంగతి మర్చిపోయింది ఆమె. ఎంత వయసుకి? యేసయ్యకి 12 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ సంగతి మర్చిపోయింది. దేవాలయంలో ఆయన ఉండి మాట్లాడుతున్నప్పుడు, కుమారుడా 3 రోజుల ప్రయాణం అంతా దాటి వెళ్ళాము, ఏం చేస్తున్నావు నువ్వు? మీ నాన్నతో ఉన్నావు అని నేను అనుకున్నాను, నాతో ఉన్నాను మీ నాన్న అనుకున్నాడు.
చివరికి ఇద్దరం కలుసుకొని చూస్తే ఇంత నడక మాకు అవసరమా ఇదంతా, మాకు ఈ బాధలు ఏంటి, నీ వయసు ఎంత, 12 ఏళ్ళు అని కొంచెం ఆర్గ్యూ చేసింది, కోప్పడింది. అప్పుడు ఆయన కూడా రివర్స్ అయ్యాడు. ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి పనులలో ఉండవలనని మీరు ఎరుగరా? మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఎందుకు చింతించుచున్నారు? నేను నా తండ్రి పనుల్లో ఉండాలని నీకు తెలియదా అన్నాడు. గాబ్రియల్ దూత చెప్పిన విషయం మరియ కొద్ది రోజుల్లోనే మర్చిపోయింది, కొలది దినములలోనే మరచిపోయింది. ఆమెకే చెప్పాడు వచ్చి, అమ్మో నేను పురుషుని ఎరగనదాననే పురుషుని ఎరగనదాన, ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించింది కూడా ఆమె. మళ్ళీ ఓ సంభాషణ జరిగింది. అయిన తర్వాత బిడ్డ పుట్టినోడు 12 ఏళ్ళ వయసుకు వచ్చేటప్పటికి మ్యాటర్ మర్చిపోయింది. తర్వాత మళ్ళీ ఆయన ఒకసారి మాట్లాడాల్సి వచ్చింది. ఆయన కొద్ది రోజులు మళ్ళీ అది కూడా మర్చిపోయింది. చివరికి ఆయన బాప్తిస్మం పొంది లైన్లోకి వచ్చి సువార్త ప్రకటించి కార్యాలు చేస్తుంటే మైండ్ పోయిందని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇదే టైపులో బాప్తిసం ఇచ్చే యోహాను కూడా, నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నిలో పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పనికిరాను అన్నాడు. అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే మనందరి రక్షకుడు విమోచకుడు అని యేసును గురించి తానే సాక్ష్యం ఇచ్చాడు. అప్పటిదాకా యోహానును వెంబడించినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు కూడా యేసును వెంబడించడం మొదలుపెట్టాడు, ఆంద్రేయ. ఇదంతా అయిన తర్వాత యోహాన్ చెరసాల్లో పడి, రాబోవాడవు నీవేనా, మేము ఇంకొకటి కోసం కనిపెట్టాలని మళ్ళీ కబురు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ యేసు ప్రభు అంటాడన్నమాట, యోహాను శిష్యులు యేసుని వద్దకు వచ్చినప్పుడు ఆయన గుడ్డి వారిని స్వస్థపరచడం, కుంటి వారిని నడిపించడం, మూగవారి చేత మాట్లాడించడం, ఇవన్నీ కార్యాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళు చూస్తారు. తర్వాత బోధకుడా, మమ్మల్ని బాప్తిస్మం ఇచ్చే యోహాను గురువుగారు పంపించాడు, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకొనవలెనా అంటే, మీరు పోయి కన్నవాటిని విన్నవాటిని గుర్చి సాక్ష్యం ఇవ్వండి యోహానుకి, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని చెప్పండి అన్నాడు. అంటే యోహాను అభ్యంతరపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరియ అభ్యంతరపడింది. అంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళే సాక్ష్యం ఇచ్చారు, వీళ్ళు స్పష్టంగా చెవులారా విన్నారు, కార్యాలు చూశారు, కానీ ఒక దశ వదిలేస్తారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇది మానవ సంబంధమైన బలహీనత. మనకి ఎన్నో దర్శనాలు ఇచ్చుంటాడు దేవుడు, మన పట్ల ఎన్నో ప్రణాళికలు మనతో మాట్లాడుంటాడు. మీతో కూడా మీ పర్సనల్ విషయాలు కొన్ని దేవుడు అనేకసార్లు మీకు చూపించి మాట్లాడి ఉండొచ్చు, నాకు కొన్ని విషయాలు మాట్లాడతాడు. కానీ ఆశ్చర్యం చెప్పనా, కొద్ది రోజుల్లోనే, కొలది దినములలోనే మనం వాటిని మర్చిపోతాం. ఆయన నవ్వుకుంటాడు, ఎంత పిచ్చోళ్ళరా వీళ్ళని, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, నేను నీకు ముందే చూపించాను కదా, చూపించిన ప్రకారం నేను చేస్తాను, యూ డోంట్ వరీ అంటాడు. ఎవరు గుర్తుంది తండ్రి? కొంచెం మీరు నిదానించి ఆలోచించి చూడండి వెనక్కి. చాలా సంగతులు ముందే ఆయన మనకి బయలుపరిచి ఉంటాడు, తెలియజేసి ఉంటాడు, మనల్ని ఆయన చిత్తం మనకి వెల్లడి చేసి ఉంటాడు. మనకి దేవుడు చెప్పుంటాడు కొన్ని విషయాలు. కానీ మనకున్న బలహీనత, మానవ సంబంధమైన బలహీనత ఏంటంటే, దేవుడు చెప్పిన మర్చిపోతాం, ఇచ్చిన దర్శనాలు మర్చిపోతాం, ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతాం, టెన్షన్ పడతాం, భయం గుప్పిట్లో బతుకుతాం. మనం మర్చిపోయినా దేవుడు మనకిచ్చిన మాట మర్చిపోడు. అర్థమైందా? మనం మర్చిపోతాం, కానీ దేవుడు మనకిచ్చిన మాట, మనకు చేసిన వాగ్దానం, మనకు చూపించిన సంగతులు మర్చిపోడు. ఇక్కడ మరియలో ఏం కనపడుతుంది మీకు? ఒక సామాన్య మానవ మాత్రాలు, ఒక బలహీనరాలైన మనిషి, లోపాలు కలిగిన మనిషి కనపడుతుందా? పరిపూర్ణమైనటువంటి దేవత కనపడుతుందా? పెద్దగా చెప్పండి. యేసు ఎక్కడన్నా అలా అపార్థం చేసుకున్నాడా? యేసు అలా ఎక్కడన్నా తప్పు చేశాడా? యేసులో ఎక్కడన్నా మీకు అలాంటి లోపం కనపడిందా? పొర్రపాటును కూడా ఒక పొరపాటు కనపడదు. అది దేవుని పరిపూర్ణత అంటే. దేవుని పరిపూర్ణత అనేది యేసులో నీకు కంప్లీట్గా కనపడిద్ది. ఆయన దేవుని యొక్క మహిమ, వ్యక్తిత్వము, మూర్తిమంత్వం అట.
దేవుని తత్వం యొక్క మూర్తిమంతం. దేవుని తత్వమంతా ఒక మూర్తి భవించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే యేసు. ఇక దేవుళ్ళో ఏ లోపం లేదు, యేసులో కూడా ఏ లోపము ఏ పాపము. మళ్ళా ఇదే సమాజంలో ఉన్నాడు, మన వంటి బలహీన శరీరాన్ని ధరించుకున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. అది హెబ్రీ పత్రిక 4:15 ఇచ్చిన సాక్ష్యం. కానీ మరియ దగ్గర కానీ యోహాన్ దగ్గర కానీ ఇంకెవరి దగ్గరైనా మీరు చూస్తే ఎక్కడో ఒక చోట ఆదాము సంబంధమైన తత్వం, ఆదాము రక్త సంబంధమైనటువంటి తత్వం ఎక్కడో చోట కనపడతానే ఉంటుంది. అది విషయం. కాబట్టి ఇందు మూలంగా అందరికీ చెప్పను ఏమనగా, మరియ దేవత అనరాదు. మరియను దేవత అంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. వినండి, ఎందుకు అనకూడదు? దేవునికే జన్మనిచ్చింది, యేసుకే జన్మనిచ్చింది గనుక, యేసు దేవుడు గనుక, దేవుడికే జన్మ ఇచ్చింది గనుక ఆమె దేవమాత. అంటే అట్లయితే యేసుకు జన్మనిచ్చింది గనుక మరియా దేవత అయితే, దేవమాత అయితే, మరియమ్మకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ కూడా పూజార్హురాలే. అంటే యేసయ్య వాళ్ళ అమ్మమ్మ. ఈ మరియమ్మకి వాళ్ళమ్మకి జన్మనిచ్చిన వాళ్ళమ్మ పూజార్హురాలే, వాళ్ళమ్మ పూజార్హురాలు, వాళ్ళమ్మ చివరికి హవ్వమ్మ పూజార్హురాలైద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి అది తప్పు. మరియకు మొక్కరాదు, మరియకు ప్రార్థించరాదు, మరియకు తిరునాళ్ళు చెయ్యరాదు, మరియను సేవించరాదు. అది వాక్యానుసారం కాదు, వాక్య విరుద్ధం. అయినా మాకు ఇదే ఆనందం మేము చేసుకుంటామంటే మీ కర్మ చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. ఎవరు లెక్క వాళ్ళకు ఉంటుంది. రేపు తిట్లు తినేది మీరే, గద్దెంపు ఎదుర్కొనేది మీరే. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామముననే, యేసు నామముననే మనకు రక్షణ. యేసు నామముననే మన ప్రార్థనకు జవాబు. యేసు నామముననే సాతాను మన చేతిలో ఓడిపోయేది. యేసు నామముననే మన నిత్యత్వ ప్రవేశం. యేసులోనే మన నీతి, యేసే మన నీతి, పరిశుద్ధత, జ్ఞానం, విమోచన యేసే. కాబట్టి ఎవరైనా మరియను దేవతగా ఆరాధించే వాళ్ళు మరియమ్మకి చెప్తూ ఉంటారు. కానా పెండ్లి విందులో మరియమ్మ కొడుకు చెప్పింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళు తొక్కిసలాడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఏదన్నా చేయగలవా అంటే, మమ్మీ ఓకే మమ్మీ అనలా ఆయన. అమ్మ నాతో నీకేమి, నాతో నీకేం పని? మూల భాషలో ఓ స్త్రీ నాతో నీకేమన్నాడట. ఒక సృష్టికర్తలాగా మాట్లాడాడు. అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అంటే ఆర్డర్ చేయడానికి లేదు. కొడుగ్గా మదర్గా ఆమె శాసిస్తే ఆయన విన్నది లేదు. అక్కడ జన్మనిచ్చావు, అంతవరకు నీకు ఆ ధన్యత దక్కింది, అంతవరకే. నువ్వు నన్ను కంట్రోల్ చేయకూడదు, నా కంట్రోల్లో నువ్వు ఉండాలి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? కొంతమంది రిక్వెస్ట్, మరి అమ్మ యేసయ్యకి చెప్పు, పేతురా యేసయ్యకి చెప్పు, పౌలా యేసయ్యకి చెప్పు, ఇంకొకళ్ళు మీరు చెప్పండి. నువ్వు చెప్పడానికి ఏం రాగం, నువ్వే చెప్పు. యేసువారా తండ్రికి చెప్పండి, నువ్వే చెప్పు. యేసునామములో తండ్రికి ప్రార్థన చేయి. ఇంకా మధ్యవర్తులు ఎందుకు? పాత నిబంధనలో దేవుణ్ణి సమీపించారు, క్రొత్త నిబంధనలో ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్గా యేసుని విశ్వాసమును బట్టి, యేసు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థించవచ్చు, యేసు నామం ద్వారా తండ్రిని సంధించవచ్చు. ఇక మధ్యవర్తులతో నిమిత్తము లేదు. వారు కూడా మనతోడి సహా దాసులు, అంతే. మనమంతా కలిపి రాజులైన యాజక సమూహం. కాబట్టి ఇక్కడ మనకు అంత స్వేచ్ఛ వచ్చింది. ఇక మళ్ళీ మధ్యలో పౌలు వారా మీరు విజ్ఞాపన చేయండి, మా పక్షమును వేడుకోండి, పేతురు వారా మీరు వేడుకోండి, మరియ వారు మీరు వేడుకోండి, మీరు కోరుకోండి మా పక్షాన అని మళ్ళీ ఏళ్ళను పెట్టి ఏళ్ళ నుంచి అటు రిక్వెస్ట్ చేయడానికి అవసరం లేదు.
హడ్సన్ టేలర్ గారు అనుకుంటా, తన బాల్యంలో వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుందట మరియకి. ఆయన తెరచాటు నుండి, అమ్మా నీకేమి కావాలి నువ్వు అన్నాడట. ఆమె ప్రార్థన నుండి, ఎవరు మీరు అందంట. నేను యేసును అన్నాడట. మీరు ఊరుకోండి ప్రభా, నేను మీ మమ్మీతో మాట్లాడుతాను అందంట. దేవునికి స్తోత్రం. నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను, నువ్వెందుకు వచ్చా మధ్యలో, నువ్వు ఆడుకోపో అన్నట్టు. అంటే వాళ్ళ మనసుల్లో యేసు బాల చేసి ఇంకా ఉయ్యాలే చూపు ఆమె సంఖలో పెట్టి కూర్చుంటా. కొంతమంది మనసులో అట్లుందిలే, వాళ్ళలో కూడా మంచి భక్తి పరులు ఉన్నారు. అయితే ఈ చిన్న కరెక్షన్ కూడా జరిగితే సూపర్ ఉంటుంది. అది నేను చెప్పేది. మంచి భక్తి పరులు ఉన్నారు, ఆర్సీఎంలో కూడా మంచి భక్తి పరులు ఉన్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ అయితే బాగుంటుంది.